ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ లేడీ బాస్ సామాన్లను సర్దుతుండగా ఒక ఆలుగడ్డ కింద పడి దొర్లుకుంటూ వెళ్తుంది. చిరిగిన బట్టలతో ఉన్న ఒక అనాథ దాన్ని చూసి ఆవిడకి ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అతని మంచిదనం నచ్చి ఆవిడ తన రెస్టారెంట్ కిచెన్ లో వర్కర్ గా జాబ్ ఇస్తుంది. అక్కడ కూరగాయలు మాంసం కట్ చేసేటప్పుడు అతని స్కిల్స్ చూస్తే కిచెన్ లో ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రతి పీస్ ఒక సైజు ఒకే విడ్త్ తో పర్ఫెక్ట్ ప్రెసిషన్ తో కట్ చేస్తాడు. టాప్ చెఫ్లు కూడా అలా కట్ చేయలేరు. నిజానికి అతను సాధారణ వ్యక్తి కాదు. వరుసగా 3 సార్లు నేషనల్ కుకింగ్ ఛాంపియన్షిప్ లో గెలిచిన ఒక లెజెండరీ మాస్టర్ చెఫ్. అతని శిష్యుడే ఛాంపియన్షిప్ టైటిల్ కొట్టేయడానికి టీలో విషం కలిపి ఇస్తే ప్రాణాలతో బయటపడి గతాన్ని మర్చిపోయి ఇలా రోడ్లపై తిరుగుతూ ఉంటాడు. ఓనర్ ఆవిడ అతనికి సపోర్ట్ చేయడం చూసి ఆ రెస్టారెంట్ హెడ్ చెఫ్ కి విపరీతమైన జెలసీ వస్తుంది. కావాలనే అతన్ని ఇబ్బంది పెట్టడానికి రకరకాల ఛాలెంజ్లు ఇస్తాడు. మొదటి ఛాలెంజ్, పర్ఫెక్ట్ సైజ్ లో మీట్ కట్ చేయమంటే కేవలం కొన్ని సెకండ్లలోనే పర్ఫెక్ట్ ప్లేట్ రెడీ చేసి హెడ్ చెఫ్ నోళ్లు మూయిస్తాడు. రెండో ఛాలెంజ్, గుడ్డుని ఎంత పర్ఫెక్ట్ గా బీట్ చేయాలంటే ఆ లిక్విడ్ లో చాప్ స్టిక్స్ నిలబడాలి. మనోడు జస్ట్ 3 సెకండ్లలోనే బీట్ చేసి చాప్ స్టిక్స్ ని నిలబెట్టి షాక్ ఇస్తాడు. మూడో ఛాలెంజ్, చేతికి పిండి అంటకుండా ఫోర్క్ పీస్ కి కోటింగ్ చేయాలి. మనోడు మాస్ సీన్ క్రియేట్ చేస్తూ మాంసం ముక్కని గాల్లోకి ఎగిరేసి చేతికి బొట్టు పిండి కూడా అంటకుండా ప్లేట్లతో ముట్టుకుంటాడు. అయినా సరే హెడ్ చెఫ్ ఒప్పుకోక తన వండిన స్వీట్ అండ్ సోర్ పోర్క్ డిష్ ఇచ్చి కస్టమర్ కి సర్వ్ చేయమంటాడు. కానీ మన మాస్టర్ చెఫ్ చూసి ఆ సాస్ థిక్గా ఉంది, కస్టమర్ లోకల్ పర్సన్ కాబట్టి ఇది నచ్చదు అని తప్పులు చూపుతాడు. దానికి హెడ్ చెఫ్ కోపంతో 10 ఏళ్ల అనుభవం ఉన్న నాకే చెప్తావా అని అరుస్తాడు. కానీ సీన్ కట్ చేస్తే కస్టమర్ ఆ డిష్ తిని ఉమ్మేసి ఇంత చెత్త డిష్ వండితే రెస్టారెంట్ మూసుకోవాల్సిందే అని తిడతాడు. కంగారు పడిన లేడీ బాస్ వేరే డిష్ వండమంటే హెడ్ చెఫ్ కి చేతకాక సైలెంట్ అవుతాడు. అప్పుడు బాస్ ఆఫర్ మనోడికి ఇస్తుంది. అందరూ ఒక అనాథ ఏం వండుతాడులే అని నవ్వుకుంటారు. కానీ మనోడు వంట స్టార్ట్ చేసి ఆ మట్టి పాత్రని పగలగొట్టగానే ఆ డిష్ నుంచి ఎగిరే ఫినిక్స్ పిట్ట లాంటి ఆవిర్లు వస్తాయి. ప్రతిభ ఉన్నోడు ఎక్కడున్న రాజులాగే బ్రతుకుతాడని యాటిట్యూడ్ చూపే హెడ్ చెఫ్ ఈగోకి చెక్ పెట్టిన అల్టిమేట్ షార్ట్ డ్రామా ఇది.